పోరాటాలు చేసి మనకు స్వాతంత్రం వచ్చి, చాలామంది పోరాడితే మనకేమొచ్చింది? వచ్చిందా లేదా? మౌన పోరాటాలు, అహింసా పోరాటాలు, హింసా పోరాటాలు, అందరూ కలిసి అన్ని రకాలుగా పోరాడితే మనకి స్వాతంత్రం వచ్చింది. కొంతమంది వాళ్ళ హక్కుల కోసం ఏం చేస్తారు? పోరాడుతారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? పోరాడుతున్నారు. వాళ్ళకి రావాల్సినవి, వాళ్ళు పొందవలసినవి, వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని బట్టి, వాళ్ళకి ఏమి రావాలో అవి రాకపోవటాన్ని బట్టి వాళ్ళందరూ, ఎపఫ్రా తన తోటి విశ్వాసులందరూ ఆత్మలో వర్ధిల్లాలని ప్రార్థనలో ఎవరితో పోరాడుతున్నాడు? దేవునితో పోరాడుతున్నాడు. అది ఆయనకున్న భారం. మన తోటి విశ్వాసుల జీవితాల్లో ఏం జరుగుతుందో అసలు మనకు తెలుసా?